లోపల కుక్కలున్నాయి. పిల్లలు మాతో ఉన్నారు కాబట్టి ఇక చిన్న బతుకమ్మని ఇంకా తయారు చేస్తున్నారు అన్నట్టు. సో కాకపోతే నేను ఎప్పుడు ఓవర్ మేకప్ చెయ్యను అండ్ నాకు ఇలాంటి అన్ని నచ్చాయి. బట్ మా వదిన వేసుకోమన్నది కాబట్టి వేసుకున్నాను, నేను చేంజ్ చేసుకున్నాను నేనైతే. సో ఇది నా అవుట్ఫిట్ అన్నట్టు. ఇలాంటి నేను అవుట్ఫిట్ ఎప్పుడు వేసుకోను. హాయ్ కరియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా మేమైతే బయటకు వచ్చామన్నట్టు, ఐ మీన్ టెంపుల్కి అయితే వచ్చామన్నట్టు. అంతా పని అంతా చేసుకున్న తర్వాత స్నానాలు గిన్నెలు చేసిన తర్వాత మా దగ్గరలో ఒక టెంపుల్ ఉండే ఊర్లో. సో మేము అక్కడికి వెళ్ళిపోయామన్నట్టు. సో మా కోడలు అయితే అటు ఇటు వస్తే ఉన్నారు వీడియోలో. ఇక వీళ్ళు నాగమన్నా ఇలాగట్లేదు. సో నేను టెంపుల్లో ఒక వ్యూ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ బతుకమ్మ అదంతా ఈరోజు అయితే చాలా పని ఉంది. సో మ్యాక్సిమం నేను వీడియోని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. వాయిస్ ఇవ్వాలన్నా మా కోడలు అరుస్తున్నారు. సో నేను వాయిస్ అనేది ఇవ్వలేకపోయాను అన్నట్టు. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం. మా ఎదురుగా అయితే టెంపుల్ ఉంది. చాలా దూరం నడిచిన తర్వాత టెంపుల్ ఉంది. అండ్ ఎండ మాత్రం దారుణంగా ఉంది. సో అందుకే చాలా వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను. కొన్ని సీన్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ బతుకమ్మ ఆడింది కూడా ముందు వీడియోలో ఉంటుంది. సో వీడియోని ఎంజాయ్ చేయండి. సో ఇది టెంపుల్ అన్నట్టు, ఇది పెద్దమ్మ టెంపుల్ అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ మనకి లైక్ అవి చాలా చేసుకుంటారు కదా, ఆ పండగల పేరు అయితే నాకు తెలీదు, బోనాలు సంథింగ్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఇక్కడే చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉందన్నట్టు. సో ఈ టెంపుల్లో లోపలికి వెళ్దామని అనుకున్నాం అండ్ లోపలికి కూడా వెళ్ళాం అన్నట్టు. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే సైలెంట్గా ఉంది, ఏవీ లేవు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఐ మీన్ ఇక్కడ మనకి కుక్కలు అయితే లోపల చాలా ఉన్నాయి. లోపల వరకు కూడా పోయి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ తాళం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఏంటంటే మనకి లోపల కుక్కలు ఉన్నాయి. పిల్లలు మాతో ఉన్నారు కాబట్టి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోయాం. మీరు దీంట్లో చూడొచ్చు కుక్కలు ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు. ఒక్కటి రెండు కాదు, చాలా కుక్కలు ఉండే. ఐ మీన్ బ్యాక్ సైడ్ చాలా కుక్కలు ఉన్నాయి. ఫ్రంట్ అయితే ఒకటే ఉంది. ఇక సరేలా లైట్ తీసుకుందాం, మళ్ళీ పిల్లలు పరిగెడితే అవి మన వెంట వస్తాయి కదా. సో నేను లైట్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ త్వరగా ఇక్కడ బతుకమ్మని పేరుస్తారు అన్నట్టు. ఐ మీన్ 6-7 కల్లా చేసేస్తారు. సో ఇక్కడ మనకి 3 వరకు రెడీ అయిపోతారు. అండ్ మేము ఆల్మోస్ట్ స్నానం గినం అన్నీ చేసేసాం కాబట్టి బయట తిరగడానికి వచ్చాం. అండ్ ఇంటికి వెళ్ళాక మా వదిన వాళ్ళైతే బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ పెద్ద బతుకమ్మ తయారైతే చేసేసారు అన్నట్టు. బట్ చిన్న బతుకమ్మని ఇంకా తయారు చేస్తున్నారు అన్నట్టు. సో ఆ ప్రిపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ బతుకమ్మని మీరు ఎంజాయ్ చేయండి. దీని తర్వాత కలుద్దాం. మేము ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత వదిన బతుకమ్మ చేస్తుంది కాబట్టి నన్ను అనేసింది. ఐ మీన్ నేను కూడా ట్రై చేశాను బట్ రాలేదు నాకు బతుకమ్మ. సో వదిన అన్నది నువ్వు వదిలేసేయి, మళ్ళీ అప్పటికి లేట్ అవుతుంది, మీరు గాజులు వేసుకోపోర్రి అని అంటే మేము గాజులు వేసుకోవడం అయితే వేసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ రెడీకి టైం పడుతుంది కదా. సో నా గాజులు అయితే ఇవి అన్నట్టు. మరీ అంతగా రాకపోవచ్చు, నేను ఎప్పుడు ఓవర్ మేకప్ చెయ్యను అండ్ నాకు ఇలాంటి అన్నీ నచ్చాయి. బట్ మా వదిన వేసుకోమన్నది కాబట్టి వేసుకున్నాను నేను. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఉన్నది అండ్ దాన్ని క్యాప్చర్ చేస్తూ వద్దే అన్నది నువ్వు అవుట్ఫిట్ చేంజ్ చేసుకో, అప్పటికి లేట్ అవుతుంది. సో నేను ఫైనల్గా అవుట్ఫిట్ గాజులు అయితే వేసుకున్నాను, అవుట్ఫిట్ అయితే వేసుకోవడం మొదలు పెట్టాను. సో అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత నా లుక్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడండి. ఇది నా అవుట్ఫిట్ అన్నట్టు. దీని తర్వాత మనం అయితే చూడాలి ఎలా ఉంది అనేసి. సో ఫటాఫట్ చేంజ్ చేసుకున్నాను నేనైతే. సో ఇది నా అవుట్ఫిట్ అన్నట్టు. ఇలాంటి నేను అవుట్ఫిట్ ఎప్పుడు వేసుకోను బట్ వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను అదే మేకప్ చేసుకోవాలి కదా, సో మేకప్ కూడా చేసుకున్నాను నేను. సో ఇది ఫైనల్ నా అవుట్ఫిట్ కాబట్టి దీన్ని వేసుకోవడం జరిగింది. సో ఏదో అలా ఉన్నాను నేను, బట్ ఓకే గైస్. సో ఫైనల్గా ఫటాఫట్ మేకప్ అయితే వేసుకుందాం. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది అన్నట్టు.
సో దీన్ని ఎలా ఉందో అనేది కామెంట్లో అయితే చెప్పండి. మరీ అంత కాకపోవచ్చు, బట్ మ్యాక్స్ నా బెస్ట్ ట్రై చేశాను ఆడపిల్ల లాగా ఉండడానికి. సో ఇప్పుడు మేము బతుకమ్మ తీసుకొని బయట పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ అప్పుడు నేను బతుకమ్మ అయితే ఆడాలి. ఇది రికార్డ్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళకి కెమెరా యాంగిల్ తెలియదు. మా ఇంకో అన్న ఉంటే అతను పర్ఫెక్ట్గా కెమెరా యాంగిల్ అయితే పట్టుకునేటోడు. బట్ ఫైనల్గా మేము బతుకమ్మని అయితే మా ఇంటి ముందు పెట్టి ఆడడం స్టార్ట్ చేసేసాం అన్నట్టు. సో ఇది నేను ఇక్కడ బతుకమ్మ పెట్టేశాను. చిన్న బతుకమ్మ ఈ రెండు మా వదినే చేసింది. కాకపోతే నేను అప్పుడప్పుడు కొంచెం నా సపోర్ట్ దాంట్లో కొంచెం ఉంది. సో ఇది మా ఇద్దరు బతుకమ్మలు. అందుకసేపు బతుకమ్మ అయితే ఆడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ కొడుకుకి అయితే బతుకమ్మ మీద పెట్టిన అదే మనకి అగరబత్తీలు ఉన్నాయి కదా, అదైతే కాళ్ళకు దాకింది. అండ్ వాడు ఏడుస్తున్నాడు కాబట్టి నేను పక్కన పోయి ఊదార్చిన అన్నట్టు. దాని తర్వాత నేను ఆడుకున్నాను బతుకమ్మని. బతుకమ్మ పాడ ఎవరు కూడా రాలేదు. ఇక బతుకమ్మ తీసుకొని అయితే వెళ్ళిపోయాను అన్నట్టు వేరే టెంపుల్ దగ్గర. ఇక్కడ చూడండి చాలా బతుకమ్మలు ఉన్నాయి అండ్ చాలా మంది కూడా ఆడుతున్నారు. ఫస్ట్ ఈ పాప స్టార్ట్ చేసింది బతుకమ్మ, చాలా బాగా ఆడింది. బట్ నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నట్టు. అండ్ ఈ విగ్రహం అయితే చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే. అండ్ ఫైనల్గా నేను కూడా బతుకమ్మ ఆడడానికి అయితే వెళ్ళాను అన్నట్టు. చూడండి ఇందాక ఎవ్వరు లేకుండే, బట్ సడన్గా చాలా మంది వచ్చేసారు. అండ్ దీంట్లో నేను ఇరుక్కోబోతున్నాను అనేసి ఒక 2 రౌండ్స్ అయితే వేసాను అన్నట్టు. ఆ 2 రౌండ్స్ వేసిన తర్వాత ఇక నేను ఆడికే ఆపేసాను. చాలామంది చాలాసేపటి దాకా అయితే ఆడుకున్నారు, బట్ నేను ఆడుకోలేదు. నాకు దాంట్లో మన సారీ అదే హాఫ్ సారీలో అన్కంఫర్ట్ ఉండే. ఇక ఫటాఫట్ మేము దాన్ని ఎప్పేయాలా అన్నట్టు ఉండే. నాకు షార్ట్ ప్యాంట్ వేసుకోవాలని ఉండే. ఇక ఒక 2 రౌండ్స్ వేసేసాను నేను. వేసేసిన తర్వాత ఫైనల్గా మేమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం అన్నట్టు. ఇంకా ఆల్రెడీ మీకు తెలుస్తుంది. సో బతుకమ్మని పేరించడానికి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ టెంట్ లాగా అయితే వేసుకున్నాం అన్నట్టు. మేము తీసుకొచ్చిన ఫుడ్ని ఇప్పుడు షేర్ చేసుకొని తిన్నట్టు లాస్ట్ టైం వీడియో చూసే ఉంటారు. సో ఆ విధంగా మనం ఇప్పుడైతే చెయ్యాలన్నట్టు. సో ఆ మూమెంట్ని కూడా నేను క్యాప్చర్ అయితే చేశాను. సో ఆ మూమెంట్ కూడా చూడండి. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. అవుతుంది. హాయ్ చెప్పు. వెల్కమ్ టు ఛానల్. ఏంటంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయింది. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తే ఉన్నాం మన పని. అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. అండ్ ఇప్పుడు నేను బతుకమ్మ పేరడానికి అయితే వెళ్ళాలన్నట్టు. వర్షాల వల్ల చాలా వాటర్ అయితే ఈ విధంగా నిండిపోయాయి. బట్ ఏం చేస్తాం, అందరు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళక తప్పలేదు. సో నేను మా వదినే మా అన్నయ్య అయితే వెళ్ళారన్నట్టు. ఫుల్ వాటర్ ఉండే అండ్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉండే. కొంచెం కూడా మిస్ అయితే ఖచ్చితంగా నా ఫోను నేను ఖచ్చితంగా పడేది. ఫైనల్గా నేను మా వదిన వెళ్తున్నాం. అండ్ కొంచెం వాటర్ దగ్గర ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనకి కాబట్టి అందరూ దగ్గరనే చేస్తున్నారు. గౌరమ్మ అయితే నా చేతికి ఇచ్చేసారు. బతుకమ్మని పేరిన తర్వాత ఆ గౌరమ్మ అనేది పెడతారన్నట్టు, లైక్ గంధం లాగా. సో అదంతా ఫస్ట్ అయితే చిన్న బతుకమ్మ పేరు పెద్ద బతుకమ్మ. సో దాన్ని కూడా నన్ను నిల్చుని నేను అప్పటికే ఆలసిపోయాను. నేను బెస్ట్ నేను పోయాను. మా అన్న పట్టుకున్నాను. అది వేరే ముచ్చటనుకోండి. సో ఇక ఫైనల్గా అన్నట్టు ఈ విధంగా పెట్టేసేయాలన్నట్టు. సో ఇక్కడ మా అన్న వాటర్ తీసుకొని వెళ్తుండో, ఎందుకంటే మేము అక్కడ ఫుడ్ ఉంటాం కదా. ఇక ఈ చూడండి మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే అన్ని బతుకమ్మ అయితే దీంట్లో క్యాప్చర్ చేయాలి, ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ ఈవినింగ్ అయితే కెమెరాలు కూడా అన్ని అంత బాగా రాలేదు. టెంపుల్ దగ్గర yesterday journey ఎలా అనిపించింది బాబాయ్ టైర్ గాయ్స్ అవుట్ ఇంట్రో చేయాలి. బాయ్.